ఎస్ లేటెస్ట్గా వచ్చిన బార్బరిక్ సినిమా డైరెక్టర్ మోహన్ శ్రీవత్స ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. బేసిక్గా ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఆ సినిమా విజయానికి సంబంధించి ప్రేక్షకుల స్పందనకి సంబంధించి సినిమా యూనిట్ అంతా కూడా సంతోషంలో ఉంటారు. కానీ ఈ సినిమా డైరెక్టర్ తీసిన మొట్టమొదటి సినిమాతోనే కొంత కన్నీటితో నిండిన ఆవేదనతో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన ప్రస్తుతం డైరెక్టర్ మన స్టూడియోలో ఉన్నారు. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మోహన్ గారిని మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాము. సినిమా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా కూడా కోటి ఆశలతో వస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్ల కష్టం, మంచి సినిమా తీయాలి, జనాల మెప్పు పొందాలి, సినిమా హిట్ అవ్వాలి అన్న ఆశలతో వస్తుంటారు. ఏ డైరెక్టర్ అయినా, ఏ హీరో అయినా, ఎవరైనా కూడా. అలా వచ్చిన మొదటి స్టెప్లోనే ఊహించిన విధంగా ఒక కష్టం ఎదురైతే తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు మోహన్ శ్రీవత్సది కూడా పరిస్థితి అదే కనిపిస్తోంది. ఆయన వీడియోలో ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. యా నమస్తే అండి. బేసిక్గా మీ ఆవేదన, మీ వీడియో రిలీజ్ చేయకుండా ఉండుంటే పోసేవాళ్ళు మీరు ఇక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి ఉండేది కాదేమో. ఎందుకంటే సినిమా సెలబ్రేషన్స్లో లేకపోతే వేరే సినిమా హిట్ అయితే దానికి సంబంధించిన ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆ వేదిక మీద ఉండాలి మీరు, లేకపోతే సినిమా థియేటర్లో ప్రేక్షకులతో పాటు ఉండాలి మీరు. ఎందుకు ఈ రకమైన పరిస్థితి? సార్ నేను ముందు ఒకటి చేశాను. ఇది నా డెబ్యూ కాదు, ఇంకోటి R&D లాగా ఒక సినిమా చేశాను. నేను ఆ సినిమా పొటెన్షియల్ నాకు తెలుసు. ఆ సినిమాకి పబ్లిసిటీ చేయలేదు, పంపించాను. నాకేమి అది అభ్యంతరం లేదు. జనాలు చూడకపోయినా అది నా ఫాల్ట్ ఉందని నేను అనుకున్నాను. ఏ సినిమా అండి అది? కరణ్ అర్జున్ అని ఒక ఫిల్మ్ చేశాను. అది కూడా కర్ణుడు అర్జునుడు ఎమోషన్ తీసుకొని చేశాను. ఇందులో కూడా బార్బరిక్ అనే ఎమోషన్. ఇప్పుడు ఈ సినిమాకి నాకు బాధ ఏంటంటే అండి, యాక్చువల్లీ చాలా కంటెంట్ వైజ్ అది పిక్చరైజేషన్, మీరు ట్రైలర్ అది చూసినట్టు చాలా బాగా వచ్చిందని అందరి అప్లాజు. సాంగ్స్ బాగా వెళ్ళాయి, 7-8 మిలియన్స్ వెళ్ళింది, అన్నీ వెళ్ళింది. చాలా బాగా అప్లాజ్ వచ్చింది సినిమాకి. అలాంటి పరిస్థితుల్లో నేను రిలీజ్ అయిన తర్వాత మొదటి రోజు నేను ఎక్స్పెక్ట్ చేయను, ఆడియన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయను. రెండో రోజు చూశాను, ఆదివారం సరే మూడో రోజు అయిపోతుంది, ఇంకా నేను డెడ్ అయ్యే పరిస్థితి వచ్చేస్తుందని అర్థమైంది. సరే థియేటర్కి బుక్ మై షో ఓపెన్ చేసి చూశాను. చూస్తే 7-8 టికెట్లు అలా బుక్ అయి ఉన్నాయి. ఎక్కడ డెబ్ షీట్ పడిపోతుందేమో, ఒక 10 టికెట్లు ఉంటే డెబ్ షీట్ ఉండదు, అది మల్టీప్లెక్స్కి మినిమమ్. ఇమీడియట్గా 2 టికెట్లు బుక్ చేసేసి ఆ థియేటర్కి పరిగెత్తాను. సో కనీసం అట్లీస్ట్ ఫైనల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కటి రివ్యూ తీసుకుంటాను సరి చేసుకోవడానికి అని వెళ్ళాను. వెళ్తే సినిమా అంతా అయిపోయిన తర్వాత నేను అలా నడుస్తూ, సార్ ఏం సార్ సినిమా ఎలా ఉంది సార్ అది అని అంటే, సినిమా చాలా బాగుంది కానీ ఏంటో మరి జనాలు ఎవరు రాలేదు, ఎవరికి తెలీదో ఏంటో మరి తెలీదు, సినిమా అయితే చాలా బాగుంది అని అంటే, సార్ నేను డైరెక్టర్ సార్ అనగానే వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నారు. సూపర్ సార్, సూపర్ సార్, మీరు అలా నేను డైరెక్టర్ అని చెప్పండి సార్, ఓపెన్గా చెప్పండి సార్ ప్లీజ్ సినిమా అని అంటే, ఏదో ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న ల్యాగ్ ఉంది సార్, ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది అని ఒక ఇద్దరు అలా చెప్పారు. రిమైనింగ్ సినిమా అంతా బాగుంది. సార్ సినిమా బాగుంది, జనాలు ఎందుకు రాలేదు అనేది నాకు అర్థం కాలేదు సార్. నేను అదే ఇంటర్వెల్లో పక్కన వేరే స్క్రీన్లో తలుపు ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక మలయాళం సినిమా అవుతుంది. మలయాళం తెలుగు డబ్బింగ్ సినిమా అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ 90% ఆక్యుపెన్సీ ఉంది. ఇంకొక సినిమా మలయాళం ఉంది, ఇంకొకటి 90% ఆక్యుపెన్సీ ఉంది. నేను మలయాళం కంటెంట్ అంటే నాకు బాగా ఇష్టం. అక్కడి నుంచి ఇన్స్పైర్ అయిన వాడిని, నేను కూడా కంటెంట్ తీయాలి. నేను అందుకే సినిమాలో మీకు అందరూ ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కానీ ఇది ఒకరి సినిమా అన్నట్టు ఉండదు, కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ లాగా ఉంటుంది. సో అలాంటిది ఈ అంటే గుర్తించకపోవడానికి కారణం ఇది తెలుగు సినిమా అంటే తెలుగు చిన్న సినిమా అయిపోవటమా, లేకపోతే అది అర్థం కాలేదు సార్ నాకు. అది అర్థం కాక ఎమోషనల్ అయిపోయాను. ఎందుకు నా సినిమాలో లేనిది ఏంటి, ఆ సినిమాలో ఉన్నది ఏంటి, అదే గ్రాండియర్ విజువల్స్. అసలు ఒక నైట్ అంతా వర్షం, నా సినిమా అంతా వర్షంలో నడుస్తుంది, ఇంత గ్రాండియర్ చేసాను. చాలామంది చూసిన వాళ్ళు అందరూ సార్ ఈరోజు అక్కడ ఏంటిది ఢిల్లీలో ఏపీ భవన్లో హయ్యర్ అఫీషియల్స్ అందరూ, కలెక్టర్స్, ఐఏఎస్లు వాళ్ళు సినిమా చూశారు సార్. సినిమా చూసి ఒకటే, ఇప్పటికి నా మెసేజ్ ఉంది మీకు, నేను ఇస్తాను తర్వాత మీరు ప్లే చేయొచ్చు. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, చాలా బాగా చేసేవాళ్ళు. యాక్చువల్లీ మీరు ఈ సినిమా పొద్దున మీ వీడియో వచ్చిన తర్వాత మేము కూడా పర్సనల్గా చాలామందితో మాట్లాడామండి సినిమా సంబంధించిన వాళ్ళతో. సినిమా చాలా హై క్వాలిటీతో ఉంది. తెలుగు సినిమాలో ఇంతవరకు ఒక రాని డిఫరెంట్ స్టోరీ, చాలా డెప్త్ ఉన్న స్టోరీ. సో మంచి క్యారెక్టరైజేషన్, హై వాల్యూస్ ప్రొడక్షన్ అన్నీ ఉన్నా కూడా ప్రేక్షకులు థియేటర్ వరకు ఎందుకు రాలేదు అనేది చాలామంది బాధపడుతున్నారు. యాక్చువల్లీ డైరెక్ట్గా చెప్పలేదు కానీ మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అవును, అదే సార్. ఇప్పుడు ఇండస్ట్రీ 3 రకాలుగా ఉందేమో అనిపించేసింది సార్ నాకు.
నా సినిమాలో త్రిమాల మీరు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ రోజు కనపడినాయి. అవును సార్, యాక్చువల్లీ అవును చాలా బాగా చెప్పారు మీరు. అది ప్రీ రిలీజ్ మేము కూడా చూసినప్పుడు మీరు అన్నారు ఆ రోజు సినిమా బాగుండకపోతే మీరు కొట్టడం కాదు, నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో కూడా కాదు, నేను మీ దగ్గరికి వచ్చి మీ చెప్పు తీసుకొని మీకు కష్టం లేకుండా నేనే కొట్టుకుంటాను. ఒక్కసారి అది ప్లే చేయండి పీసీఆర్. నేను ఇప్పుడే బార్బరిక్ సినిమాకి వెళ్ళాను. థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను, సినిమా ఎలా ఉంది, సినిమా చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్యా, నేను డైరెక్టర్ని అని అంటే, సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకొని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళ్ళలో నీళ్ళు ఆగాలి. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేస్తే వస్తారు? నేను ఇంత 2.5 ఏళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను. 2.5 ఏళ్ళు నేను ఎక్కడ మనస్తాపాన్ని చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది. 2.5 ఏళ్ళ కష్టం తనకు తెలుసు. మలయాళం కంటెంట్లు, మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య. నేను కాన్ఫిడెన్స్తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ, సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా. నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్య. మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాం. మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు, అర్థమైపోయింది నాకు. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. చాలు భయ్యాగా, చాలుకుంటా బాయ్. హలో అండి, ఇది వాళ్ళు రిలీజ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. యాక్చువల్లీ నిన్న నేను ఎమోషనల్ అయ్యి థియేటర్ నుంచి బయటకు వచ్చి చేయలేక, అంటే ఈ ఎమోషన్ కూడా నాకు ఏడుపు ఎందుకు వచ్చిందంటే, మా ఆవిడ నాకు థియేటర్లో ఉంది, మన సినిమా చూస్తుంది అక్కడ అత్తాపూర్లో. నేను ఇంటికి వస్తున్నాను అని అంటే, వచ్చేస్తున్నావా అని అన్నది. నువ్వు సినిమా పూర్తిగా చూసిరా అని అన్నాను నేను. అంటే నేను ఇంటికి వెళ్ళేసరికి మా ఆవిడ ఇంట్లో ఉంది. అదేంటిది సినిమా పూర్తి అవ్వకుండా వచ్చేసావు, ఇంకా 50% ఉంది కదా అని అంటే ఒకసారి కళ్ళల్లో నీళ్ళు తిప్పుకుంది. నాకు అప్పుడు అర్థమైంది, నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానేమో అని నాకు అని ఫీల్ అయిపోయింది ఆమె. నేను వాళ్ళని అంతలా భయపెట్టేశానా అంటే, నేను ఈ 2.5 ఏళ్ళు వాళ్ళకి దూరం అయిపోయాను అనమాట. ఈ ఒక్క సినిమా అనుకొని పెట్టుకున్నాను. అంటే వాళ్ళు గమనించారు, వీడికి ఈ సినిమా కానీ ఏదైనా అయిపోతాడేమో అని భయపడిపోయారా అని ఒక్కసారి అనిపించేసింది. ఎక్కడికైనా నువ్వు ఎక్కడున్నావు, నీతో నేను రావచ్చా, నేను కారే కదా నీతో వస్తాను అన్న స్థితికి వచ్చాను. వాళ్ళకి భయపెట్టేశాను ఏంటి నేను. అంటే నేను 2.5 ఏళ్ళ కష్టం ఎంత వృధా అయిపోయింది ఏంటి. సో నాకు ఇది వృధా అనే ఫీలింగ్ కూడా లేదు సార్. ఒకటి థియేటర్కి ఆడియన్ వచ్చి సినిమా బాగాలేదని చెప్పినా బాగుండేది. అది ఒక్కటి జరగలేదన్న ప్రతి థియేటర్లోనూ డెప్ షీట్ 6 మంది వస్తున్నారు, డెప్ షీట్ 7 మంది వస్తున్నారు. కొన్ని థియేటర్లకి అక్కడ వెళ్ళి టికెట్ తీసుకుందామని వచ్చిన వాళ్ళు క్యాన్సిల్, థియేటర్ ఏంటిది టికెట్లు బుక్ కావాలి కాబట్టి క్యాన్సిల్. ఇలాంటివన్నీ చూసి అసలు నాకు ఆగలేకపోయాను నేను. అసలు ఒకటి ఇక్కడ వ్యవస్థీకృత లోపాలు, సొంతంగా మనం చేసుకున్న పాపాలు 2 ఉంటాయి. ఒకటి మీరు అన్నట్టు కంటెంట్ బాగోలేదు, సినిమా తీయటం చేత కాలేదు, లేదా స్టోరీ బాగోలేదు, ప్రేక్షకులు రాలేదంటే అర్థం ఉంది. కానీ ఇది ఎవరికి అర్థం కాదు. అంటే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ఈ విధంగా చెప్పు దెబ్బలు కొట్టుకుని కన్నీళ్ళు పెట్టిన పరిస్థితి ఎక్కడా చూడలేదు. ఇది ప్రేక్షకులు చేసిన తప్ప సార్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసిన తప్ప? ప్రేక్షకుడు చేసిన తప్పు కాదు సార్, ఇది 100% ప్రేక్షకుడికి నేను అంటే గొప్పగా రీచ్ అవ్వలేకపోయి ఉండొచ్చు మేబీ. ఎందుకు అని అంటే నా వెనకాల ఈ సినిమాకి ఒక కొత్త ప్రొడ్యూసర్, ఒక కొత్త డైరెక్టర్. అంటే నేనేమంటానంటే ఇవాళ రేపు కృష్ణానగర్లో గోడల మీద కొన్ని పోస్టర్లు అతికిచ్చి ఉంటాయండి. అవును, అవి ఎక్కడ రిలీజ్ అవుతాయో కూడా కొన్ని స్పెసిఫిక్గా కొన్ని థియేటర్లో తీసుకుంటారు. ఆ జోన్లు అంటే ఏ గ్రేడ్ బి గ్రేడ్ సెంటర్లో కాకుండా సి గ్రేడ్ సెంటర్లో మాత్రమే వాటిని నడిపిస్తారు. వాటికి కూడా డబ్బులు వచ్చేస్తాయి, వాటికి కూడా జనాలు ఫిల్ అవుతారు.
కానీ ఇంత హై క్వాలిటీ వాల్యూస్తో తీసిన సినిమా, ఒక డిఫరెంట్ కథాంశాన్ని ఎంచుకున్నారు మీరు. దీనికి ప్రేక్షకులు రాకపోవటం ఏంటి? ఎక్కడుంది లోపం అని అదే అర్థం కాలేదు సార్. నేను అందుకే ఆవేదన పడ్డాను. ప్రమోషన్లో ఫెయిల్ అయ్యారా? ప్రమోషన్ 1.5 CR పెట్టారు సార్ మా ప్రొడ్యూసర్. నా కళ్ళ ముందు లెక్కలు కూడా ఉన్నాయి. 1.5 CR అన్ని న్యూస్ ఛానల్ కవర్ చేసాము. అంటే కొన్ని లోపాలు మేము గమనించింది చెప్తానండి. చెప్పండి. దానికన్నా ముందు మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో స్టేజ్ మీద మీ కాన్ఫిడెన్స్ అన్నప్పుడు, ఇందాక మీరు వాళ్ళు మాట్లాడింది రిలీజ్ చేశారు కానీ మా వాళ్ళు యాక్చువల్లీ వేరేది ఉంది ఆ రోజు. ఒకసారి అది ప్లే చేయండి. మీరు థియేటర్కి కానీ వస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అలా డిసప్పాయింట్ చేసినట్టే అయితే మీరు నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ 9849928608. మీ ముందుకే వస్తా. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ సినిమా ఒక చెస్ గేమ్ లాగా ఉంటుంది. ప్రతి సీను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మీ ముందుకే వస్తా, మిమ్మల్ని బాధ పెట్టను. ఎందుకంటే మీరు కొట్టడం కాదు, మీ చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటాను. అది నా ఛాలెంజ్. అంత గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రతి థియేటర్కి నేను వస్తాను, ఇంటర్వెల్కి వస్తాను, క్లైమాక్స్కి వస్తాను. నేను తప్పు చేస్తే మీ చెప్పు రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ. అంటే ఆ రోజు అంటే కాన్ఫిడెన్స్తో అన్నారా? అంత కాన్ఫిడెన్స్తో అన్నాను నేను. ఇప్పుడు మొన్న మీ కథ మీద, మీ స్టోరీ మీద. నేను మొన్న థియేటర్కి కూడా వెళ్ళింది అందుకే. నేను ఈ మాటిని నలుగురైనా వస్తారు కదా, ఆ నలుగురు పోనీ చెప్పిస్తారు కొట్టుకోబయ్యా అంటారేమని చూసి అందరూ చాలా బాగుందన్నారు. ఆ నలుగురు ఐదుగురు చాలా బాగుందన్నారు. ఇక నేనేం తప్పు చేశాను? నేను అందుకు ఇదైపోయాను. నాకు సార్ సినిమా బాగాలేదని చెప్పేస్తే నేను సరిదిద్దుకొని ఇంకొకటి అంటే నచ్చే సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే జీవితం ఇక్కడే, సినిమాలోనే బతకాలి, సినిమాలోనే చచ్చిపోవాలి. ఇంకా అది వేరే ఆప్షన్ లేదు, వేరే దారి లేదు నాకు. సో అది చెప్పాలనేది నా ఉద్దేశం. అసలు పూర్తి సినిమాగా రాలేదు అనేది నా మెయిన్ ఆవేదన. అంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ దగ్గర కనెక్టింగ్ కాకపోవటానికి, మీ సినిమా రిలీజ్ తర్వాత మీరు ఒక మైథలాజికల్ సినిమా ఇది అని, ఇది ఒక పురాణాలకు సంబంధించిన ఒక స్టోరీ లైన్ తీసుకున్నారు అనేది మీరు పెట్టిన తర్వాత ఏంటి బార్బరిక్ అంటే మాకు నిజం చెప్పాలంటే అర్థం కాలేదు. సిన్సియర్గా ఆ క్వశ్చన్ రేజ్ అయింది. కాంతారా అంటే అర్థమైందా మీకు ఎవరికైనా? లేదు. కాంతారాకి విపరీతమైన సోషల్ మీడియా హైప్. అది కన్నడ నుంచి చేశారు, తెలుగు వాళ్ళు చేసింది కాదు. అది కన్నడ నుంచి సినిమా అక్కడ హిట్ అయిన తర్వాత అందులో ఉన్న లాస్ట్ 20 minutes తీసుకున్నారు, దాన్ని విపరీతంగా లేపారు. ఆ తర్వాత తెలుగు వాళ్ళు దాన్ని కొన్నారు. అది వేరు. కాంతారా అంటే ఎవరికి అర్థం కాదు. టైటిల్ గురించి నేను కూడా ఇందాక అన్నట్టు ఇది కన్నడలో రిలీజ్ చేసి కన్నడ నుంచి హైప్ తో ఇటు వచ్చి మలయాళం నుంచి ఇటు వస్తే అది వేరు. అవును. బార్బరిక్ అనేటప్పటికి ఏమైందంటే ఇది ఘటోత్కచుడు కొడుకు అన్నది పురాణాల మీద అవగాహన సెక్టార్కి తప్ప ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. బర్బరీకుడు సార్ అర్థం కాకపోతే బర్బరీకుడు భీముడు మనవడు ఘటోత్కచుడు కొడుకు అన్న విషయం ఈ జనరేషన్లో చాలా మందికి తెలియలేదు. అవును. నేను అదే మైనస్ అయ్యింది అనుకుంటున్నారు. నేను హూ ఈజ్ ద బార్బరిక్ అని చెప్పేసి గూగుల్ చేస్తారనుకున్నానండి. అంటే డిఫరెంట్ టైటిల్ పెడితే అసలు ఏంటిది ఇది అని గూగుల్ చేస్తారనుకున్నాను. ఇలా అర్థం కాలేదని అని అనుకుంటున్నారని నేను చాలామంది ఇంకోటి అన్నారు, భలే టైటిల్ పెట్టావు. ఒక ఆయన వచ్చి బార్బరిక్ పెట్టావు, పైన త్రిబాణధారి అని పెట్టాల్సింది. సార్ మీరు ఒకసారి చెక్ చేయండి, పైన త్రిబాణధారి కూడా ఉంది. అది గమనించలేదు ఎవరు. బార్బరిక్ అంటే మనం ఖుష్బూ హస్బెండ్ సుందర్ గారు తీస్తారు ఆ సినిమా టైటిల్స్ అన్ని మీ దగ్గరగా ఉంటాయి. ఇలా టైటిల్ కి దగ్గరగా ఉంటాయి. తమన్నా హీరోయిన్ గా తీసిన హర్రర్ బేస్డ్ ఉంటుంది. ఇలాంటి టైటిల్స్ పెడతాడు బేసిక్. సో అది కొంత లోపమేమో అనిపించింది ప్రేక్షకుని థియేటర్ దాకా రానియకపోవటం. అంటే మీకు ఇంకా హోప్ ఉంది, ఇంకా అయిపోలేదండి ఇది. మొదటి వారం రోజుల్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని ఆ తర్వాత దాన్ని ఏమంటారు రీగైన్ అయినాయి చాలా సినిమాలు అయినాయి. అవును. మీకు అతడు సినిమా అట్టర్ ఫ్లాప్ అండి, నెల రోజులు అట్టర్ ఫ్లాప్, కలేజీ అట్టర్ ఫ్లాప్. అవును. తర్వాత పికప్ తీసుకున్నాను. కానీ అప్పుడు ఉన్న కండిషన్ వేరు, ఇప్పుడు ఉన్న కండిషన్. ఇప్పుడు వారమే సార్ సినిమా. ఈ వారంలో ఏమవుతుందని అంటే నెక్స్ట్ వీక్ ఫస్ట్ ఈ 3 రోజులే టాక్, లేకపోతే డెడ్ అయిపోయినట్టే సినిమా. నెక్స్ట్ వీక్ ఇంకొక 10 సినిమాలు వచ్చేస్తున్నాయి. ఆ నెక్స్ట్ వీక్ ఇంకో 10 సినిమాలు వచ్చేస్తున్నాయి. ఆ నెక్స్ట్ ఆర్డర్ వచ్చేస్తుంది మీకు. ఇది అప్పటికి చచ్చిపోతుంది. సో అదేనమాట, అప్పటికున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు మారిపోయినాయి. ఒకప్పుడు ఆనంద్ 4 థియేటర్లో రిలీజ్ చేశారు, కానీ తర్వాత సూపర్ హిట్ పెంచుకుంటూ పోయారు. ఇప్పుడున్న పరిస్థితులు అలాంటిది ఏమైనా ఎక్కడైనా మనకు కనిపించిందా? ఇప్పుడు అలా లేదు సార్. 3 daysలో అయిపోయింది. రీసెంట్గా వచ్చిన హనుమాన్ సినిమా ఉందండి. హనుమాన్
మొదట ఎన్ని థియేటర్లు ఇచ్చారు, తర్వాత ఎన్ని థియేటర్లు పెంచుకోవాల్సి వచ్చింది, ఆ తర్వాత ఎంత హిట్ అయింది, అవును అవును ఎంత పెద్ద సినిమాలను ఫేస్ చేసింది, అదిరిపోయింది. తర్వాత మీ సినిమా రిలీజ్ చేసిన సందర్భం కూడా చూసుకోవాలేమో కదా. ఒకటి కూలీ, అది అవతల వైపు వార్ 2 ఉంది, ఇదే 22 పక్క సుందరకాండ ఒకటి రిలీజ్ అయింది, దానికి కాస్త మంచి టాక్ వచ్చింది బయట. అవును అవును సో ఎందుకంటే హీరో బాగా నోటెడ్ కాబట్టి సో ఆ కోణం అది వేరే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇవి కూడా మైనస్ అయి ఉండొచ్చు. అంటే ఇది వినాయక చవితి నిమజ్జనాలు ఇది ఉంది అని నేను అనుకుంటున్నా. మేబీ అది ఉండొచ్చు, కానీ మిగతా 2 సినిమాలకి జనం ఉన్నారు కదా, మరి వాళ్ళకి వినాయక చవితి లేదా అది లేదా అని అనిపించింది అంతే. యాక్చువల్లీ ఆ 2 కూడా పోయినాయి కదా అనుకోలేదు కానీ మేము ఆ మాట. అంటే సుందరాకాండ ఓన్లీ ఏ సెంటర్లో నడుస్తుంది, అంత పెద్ద లోకేష్ కనకరాజు తీసిన సినిమా కూలీ కూడా లేదు కదా. లేదు అది కాదు. తర్వాత ఇప్పుడు నా సినిమాతో తెలిసిందే, నా సినిమాతో వచ్చిన 2 మలయాళ సినిమాలు వచ్చాయి కదా, అవి ఓకే. నా సినిమాకి ఎలాగా ఒకటి చాలా బాగుంది అన్నోళ్ళు ఉన్నారు, పర్లేదు అన్నోళ్ళు ఉన్నారు, అసలు బాగాలేదు అన్నోళ్ళు ఉంటారు. ఆ సినిమాలకు కూడా అదే పరిస్థితి, రివ్యూవర్స్ చేసింది, కానీ థియేటర్లో జనాలు ఉన్నారు. అవి మన డబ్బింగ్ సినిమాలు. నా సినిమాకి నేను అంత ఆక్యుపెన్సీని కూడా నేను అడగట్లా. అసలు జస్ట్ ఒక టాక్ కావాలి. ఒక్క 30 మంది వస్తే టాక్ వెళ్తుంది సార్, 10 మంది వస్తే తెలియదు. ఆ 10 మంది నాకు తెలిసింది. అదే అదే ఆ ప్రీ ప్రమోషన్ చేయటంలో మీరు కొంత ఫెయిల్ అయ్యారంటున్నాను సార్. నేను అదే ఒకటి టైటిల్ మీనింగ్ చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. బాహుబలి ఉందండి, అవును అవును, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు ముందు నుంచి. మొత్తం స్టూడియోస్ అన్ని తిరిగారు, ఇంటర్వ్యూస్ ఇచ్చారు, యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్, నానా హడావుడి. బాహుబలి రాజమౌళి లాంటి వ్యక్తి కూడా బాహుబలి సినిమా టైటిల్ని రీచ్ చేసుకున్నాడు. సార్ నేను టీజర్ ఫంక్షన్లో గట్టిగా అరిచాను, 1000 ఏనుగుల బలశాలి బలభీముడికి మనమండి ఘటోత్కచుడి కోడుకొని అని ఇంత గట్టిగా అరిచాను. ప్రతి దాంట్లో అతనుకున్న త్రిమానం గురించి గట్టిగా చెప్పాను. అసలు హూ ఈజ్ ద బార్బరిక్ అని గూగుల్ చేయండి, వాట్ ఈజ్ ద బార్బరిక్ అనేది మా సినిమాలో తెలుస్తుంది అని చెప్పాను. చెప్పించు కొట్టుకుంటాను అన్నాను. సినిమా కానీ మీకు నచ్చకపోతే కనీసం కాంట్రవర్సీ కూడా చేయలేదు కదా. నేను అనేది అదే సార్. నేను స్టేజ్ మీద చెప్పుచ్చు కొట్టుకుంటాను అన్న మాటని మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, కాంట్రవర్సీ కూడా కాలేదు అని అంటే ఏంటంటే నేను డెబ్యూటీ వాళ్ళ రేపు ఏమవుతుందంటే నెగిటివ్ పబ్లిసిటీ కూడా ప్లస్ అవుతుంది. కరెక్టే సార్. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అది ఈ స్టంట్ కోసం చేస్తున్నాడు, లేకపోతే ఏదో చెప్పించుకుంటాను ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకున్నారు, కానీ నా ఎమోషన్ని గుర్తించలే, నా పెయిన్ని గుర్తించలేదేమో అనిపించింది. పెద్దగా మాట్లాడాను నేను సినిమా గురించి, బట్ డెబ్యూ డైరెక్టర్ కదా. అదే నాకు ఇంకొకరు మాట్లాడుంటే ఎల్లుండేదేమో మేబీ. నేను డెబ్యూ డైరెక్టర్ వచ్చేసరికి రీసెంట్గా చాలామంది డైరెక్టర్లు ఆడియో ఫంక్షన్లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రకరకాల కాంట్రవర్సల్ రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమాకి హైప్ కోసం. విజయ్ దేవరకొండ ఎగ్జాంపుల్, చాలా సినిమాల్లో వేదిక మీద అతను మాట్లాడే తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఆ సినిమా జనాలు చేదరించడానికో లేకపోతే అసహించుకోవడానికి కారణం కూడా అతను మాటల కారణం అయ్యాయి ఒక సందర్భాల్లో. కొన్ని సినిమాలు అలాగే మైనస్ అయింది. ఆ తర్వాత అతను మార్చుకున్నాడు, ఓహో నేను ఇది కరెక్ట్ కాదు అని. ఎందుకు యానిమల్ సినిమా టైంలో డైరెక్టర్ ఏం చేశాడు, అతను కూడా చాలా కాంట్రవర్సీ ప్రయత్నం చేశాడు. సో నిజం చెప్పాలంటే మీ సినిమాలో ఉన్న స్టోరీ ఆ సినిమాలో లేదు, కానీ ఆ సినిమాలు తెగ నచ్చేసినాయి.